లోకంగా చూడండి. బానిసకి వెళ్ళిన యేసోబును ఐగుప్తు అమ్మ మీరేం నవ్వుతున్నారు? విన్నారు? నువ్వు విన్నావా? నువ్వు వింటే నా సంభవం తిన్నట్టు దేవుడు బాగున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసోబుని ఏం చేశాడమ్మా? ఆ రాజు ఆజ్ఞాపించాడవా, యేసోబు మాటలేంది చెయ్యని ఎత్తకూడదు, కాలేని కలిగించండి. యేసోబు చెబితే కాలు కలిగించండి, యేసోబు చేతి చేయగలిగించండి. ఇది నా ఆజ్ఞ. ఏమడే బాగా తీసుకుపోయి దేవుడు కలిగుంటే దేవుడు ఎప్పుడు తక్కువగా నేను చెయ్యడు. నమ్మనమా? దేవుడు నువ్వు కలిగుంటే తక్కువగా నేను చేయడు. ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇచ్చును గాక, ఉన్నతమైన స్థితి నీకు ఇచ్చును గాక. ఐగుప్తు అంతటిలో కూడా యేసోబు మాట లేకుండా చేయి గాని కాలు గాని కలిగించినవాడు. హల్లెలూయా. అంతగా నేను కనపడుతాడు, అంతగా నేను మారిపోతాను. పిలిపిలి గ్రంథం నేను ముగిస్తున్నాను. పిలిపిలి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఒప్పుకున్నట్టు దేవుడు ఏం చేద్దామా? ఒప్పుకుంటే నా దేవుడు గొప్ప దేవుడు. సహోదరులు ఎట్టారు మీరు? నా దేవుడు చెప్పండి, నా దేవుడు గొప్ప దేవుడు. అది నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? చదువు. ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు అధికంగా నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుడు వందలో. హల్లెలూయా. అమ్మా ఎన్నాడు? హెచ్చిస్తాడా లేదా? నమ్ముతారా? దేవుడు ఏమంటే నిన్ను హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇస్తాడు. సహోదరులారా, దేవుణ్ణి కలిగుండు, తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. తక్కువగా చెయ్యడు. నీ మనసు ఇప్పు. దేవుడి కొరకు నీ హృదయంలో దేవుడికి ఆశ్రయం ఇయ్యే. నువ్వు నా హృదయంలోకి రా ప్రభువును, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్పగా చేస్తాడు. హల్లెలూయా. నీ బంధువులు ఎదురు కావచ్చు, నీ గ్రామం ఎదురు కావచ్చు, అందరి ఎదుట నిన్ను గొప్పగా దేవుడు చేస్తాడు. యేసోబు చేశాడే చేయలేదా? హల్లెలూయా. ఇంకా చదువమ్మా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అలాగనే యెషయా గ్రంథం 54:10 చెప్పి నేను ముగిస్తున్నాను. సహోదరులు ముగిస్తున్నాను. కొంచెం దేవుడు మాట్లాడినా మంచి మాట్లాడినా మెట్టలు ఏమంటాడు? యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకుంటే నేనేం చేస్తాడు? నిన్ను గొప్పగా ఇచ్చిస్తాడు. సొంతగా నిన్ను గొప్పగా చేస్తాడు. నమ్ముతారా? హల్లెలూయా. ఆయన కృప మంచిగా మెట్లు పర్వతములు తొలగిపోయింది, మెట్టలు దద్దరిల్లిను, నా కృప నిన్ను. నమ్ముదామా? మా వింటారా? నమ్ముదామా? అమ్మా సహోదరులారా, దేవుని మాట నా మాట నమ్మండి. దేవుని చెప్పింది. హల్లెలూయా. యేసోబు నీచి పెట్టాడా? ఏం చేశాడు? ఒక బానిసగా పోయిన వ్యక్తి రాజు
రథం ఏమండి యేసు ఒక రథం. సరే అది అట్టేట్టు మళ్ళీ ఏమంటాడు దేవుడికి వందాడు వందనాలు యేసోబు. ఇప్పుడు యేసోబు రామయ్యకి వెళ్తుంటే ప్రజలందరూ ఏమంటున్నారు వందనాలు వందనాలు. దేవుడు హల్లెలూయా హల్లెలూయా. యేసు వెంబడి 10 మంది ఉన్నారా? యేసు వెంబడి ఏమన్నా 2-3 ఉన్నారా? ఒక్కడి. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగునో. యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువా చేయునాది. హల్లెలూయా. యేసువు గొప్పగా చేశాడు. మెట్టుల దగ్గరలేను పర్వతములు తొలగినను తొలగిపోయినను ఇచ్చిపెట్టాడా? నమ్ముదామా సహోదరులారా? నమ్ముదామా? హల్లెలూయా. నమ్మితే మీరందరూ కూడా దేవుడికి వందనాలు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకున్నాం.